జై జవాన్ జై కిసాన్ అంటుంటాం కదా అన్న మనం. అవును, ఆర్మీ వాళ్ళ పాట వాడాను కాబట్టి ఇప్పుడు రైతు లేకపోతే కూడా మనకు జీవనం లేదు. అంతే. దేశానికి మరో వెన్నెముక రైతు. అవును, ఆ రైతు మీద కూడా ఆ మట్టి మీద రైతు పండించే పాటల మీద కూడా ఒక పాట రాసిన. పాడే, అది కూడా పాడి వినిపిస్తాను. పాడు బిడ్డ. మట్టి మట్టి అని బురద బురదయని హేళన జయ్యకురా, మట్టి మట్టి అని బురద బురదయని హేళన జయ్యకురా, మట్టి లేనిదే బురద లేనిదే భూవని లేదురా, మనిషికి భూవని లేదురా, మట్టి మట్టి అని బురద బురదయని హేళన జయ్యకురా, మట్టి మట్టి అని బురద బురదయని హేళన జయ్యకురా, మట్టి లోతులో నాటిన విత్తు చెట్టుగా ఎదుగునురా, మనిషికి లాభములిచ్చునురా, బురద లోతులో నాటిన పైరు పంటగా ఎదుగునురా, మనిషికి ధాన్యములిచ్చునురా, మట్టికి మనిషికి ఎప్పటికీ తీరని రుణమే ఉన్నదిరా, బ్రతికిన నిన్ను ఎదపై మోస్తది, మరణించాక ఎదలో దాస్తది, మట్టి మట్టి అని బురద బురదయని హేళన జయ్యకురా, మట్టి మట్టి అని బురద బురదయని హేళన జయ్యకురా. ఇట్లా రాసుకున్నా. రైతు గురించి బాగా వాడినావు బిడ్డ. మరి మనకు భూమి ఉందా? ఉండేది అన్న, 1 ఎకరా 10 గుంటలు ఉండేది. మరి చేస్తావు, సాగు చేస్తావా? లేదన్న, నాన్న ఆరోగ్యం బాగాలేక నాన్న ఆరోగ్యం కోసం ఆ పొలం అమ్మేసి నాన్నకు చూపించడం. ఎప్పుడు చేయలేదా? బురదలకు ఎప్పుడు పోలేదా? పోయినా, నేను చేసిన. పోయినావుగా, నీకు బాధలు తెలుసు. మరి టచ్ ఉంది, వ్యవసాయం అయితే టచ్ ఉంది. నీకు బాధలు తెలుసు కాబట్టి పాట మంచిగా వెళ్ళినావు. మంచిగా ఉంది. నాకు కళ్ళ ముందర వాళ్ళ చేసే కష్టాలు వల్ల తెలుసు కాబట్టి వాళ్ళ రైతుల గొప్పతనం మీద నా స్వతహాగా రాసుకున్నా. చాలా మంచిగా ఉంది. ఇవన్నీ నువ్వు రాసినాయేనా? మొత్తం నీరే రాసు. మొత్తం నువ్వు రాసినాయే? సొంతంగా నేనే, ఎక్కడ కాఫీ కొట్టాను. మరి పదాలు అంతా మంచిగా ఉన్నాయి. మరి తలకాయకి ఎట్లెక్కుతాయి అన్ని? ఏ అన్నా వస్తానే ఉంటాయి అవి. నాకు చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నని చూసి పాటలు పాడాలని ఒక కోరిక కలిగేది. నాకు ఈ మధ్య కాలంలో నన్ను బాగా ప్రభావితం చేసిన పాటలు అంటే పెద్దలు అందశ్రీ గారు వారి పాటలు విని విని ఆ పాటల్లో భావాలు వెతికేవాడిని నేను. పాట వినడం కన్నా పాటల్లో భావాన్ని వెతికేవాడిని నేను. ఆ భావాలతోనే నేను కూడా రాయాలి పాట అనే కసి పుట్టేది నాకు.